ఉగాది పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. నేటి నుంచి పూర్తిగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతం చౌక దుకాణాల వద్ద లబ్ధిదారుల సందడి నెలకొంది. ప్రస్తుతం మనం ఖమ్మం ప్రకాష్ నగర్లోని చౌక దుకాణం వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులు చౌక దుకాణాల వద్ద రేషన్ బియ్యం కోసం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా కేవలం లావు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తూ వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా అటు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడంతో కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది. గతంలో లావు బియ్యాన్ని అటు పలువురు డీలర్ల నుంచి కావచ్చు ఇతరత్ర సేకరించిన తర్వాత బయటకి విక్రయించేవారు. కానీ ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా అటువంటి రేషన్ అక్రమ రవాణాకు కూడా చెక్ పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1191 రేషన్ కేంద్రాల్లో 6,83,000 మందికి పైగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం. దీనికోసం వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతో కాలంగా లావు బియ్యాన్ని మాత్రమే వాళ్ళు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేయడంతో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతుంది. మీ అభిప్రాయం ఏంటి? మాకు చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అటువంటి అన్నం కోసం పేద ప్రజలు ఎవరో ఉన్న వాళ్ళే తినే ఆనందించకుండా పేద ప్రజలు అనే వాళ్ళు ఎవరు రేషన్ కార్డు ఉన్న ఏ వ్యక్తి కానీ పేదవాళ్ళే. ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సన్నబియ్యం అందాలని ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకాన్ని చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా 28వ డివిజన్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేమేందంటే రోజువారీ పని చేసుకుని వెళ్ళేవాళ్ళు. వీళ్ళు పని చేసుకొని వస్తే వాళ్ళకి వచ్చేది 300, 400 వస్తాయి. 60 రూపాయలు 70 రూపాయలు బియ్యం దగ్గరే ఎప్పుడైనా తినాలంటే 70 రూపాయలు పెట్టుకొని తెచ్చుకునే వాళ్ళు కేజీ బియ్యం. అది తెచ్చుకొని తింటే సంతోషంగా పడేవాళ్ళు. కానీ ఈ రోజు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు సన్న బియ్యం తినొచ్చు. రేవంత్ రెడ్డి గారు ముందే ఆలోచించి ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఒక 5 కేజీలు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ముందుగా ఆలోచించి రైతులను ప్రోత్సహించి 500 రూపాయలు ఇస్తామని, సన్న ఒడ్లు కొద్ది రోజులు వచ్చాక మళ్ళీ లోటు జరుగుతుందని, లోటు జరగకుండా ఉండాలంటే రైతులు ముందుగానే సన్న ఒడ్లు పండియండి, మీకు 500 బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసి ప్రోత్సహించి సరిపడా బియ్యాన్ని ఒడ్లను కొని మిల్లాడిచి మరి ఒక రోజు పోసి ఒక రోజు పోయకుండా కాకుండా నిత్యం 360 రోజులు సన్న బియ్యం పోయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ సమయాన్ని తీసుకున్నాడు. కొద్ది సమయం లేట్ అయినా సరే ప్రతి ఒక్కరికి 30 కేజీలు ఉంటే 30 కేజీలు, 25 కేజీలు ఉంటే 25 కేజీలు సన్న బియ్యం పోస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వ్యవసాయ శాఖ మాచులుగా ఉండి ఈ ప్రతి విషయము ఎక్కడైతే పంట నష్టపోయారు, ఎక్కడైతే పంట ఎక్కువ పండింది, ఎక్కడైతే ఏది జరిగింది, నష్టపోయిన పంటను కూడా కొని వాటిని ఏ విధంగా సేవ్ చేసాలో చేసి పండించి మంచిగా చేసి మిల్లు ఆడిచ్చి తీసుకొని వచ్చేయడానికి తుమ్మలేశ్వర కూడా ఎంతో ప్రయత్నం చేశారు. అందువల్ల కూడా మాకు ఈరోజు ఈ సన్న బియ్యం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి తుమ్మలగేశ్వర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రానున్న దినంలో కూడా అభివృద్ధి పనులను చేస్తానని మేము తెలియజేసుకుంటున్నాం. అందుకే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? ఇన్ని రోజులు కూడా లావు బియ్యం తీసుకునేవారు, ఇదే రేషన్ షాప్ దగ్గరకు వచ్చి ఈరోజు సన్న బియ్యం తీసుకుంటున్నారు. ఎట్లా ఉంది? ఆనందంగా ఉంది? ఆనందంగా ఉంది సార్. మేము పనికి పోతాం సార్, మిరపకాయలకి రోజువారీ కూలికే పోతాం. మాకు ఉండదు ఏమి. ఇప్పుడు బియ్యం చేయడం వల్ల మాకు నెలవారీ ఆదాయం తగ్గిద్ది. మొత్తం ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? 4 4 ఆర్లు 24 కేజీలు వస్తుంది సన్న బియ్యం. మామూలుగా బయట 60 నుంచి 70 రూపాయలకు కొనుగోలు చేసేవారు. గతంలో ఎంత కొనుగోలు? 40 నుంచి 45 అట్లా ఉండేది. ఇప్పుడు 60 రూపాయలు అంట కిలో. మరి గతంలో తీసుకున్న రేషన్ బియ్యాన్ని ఏం చేసేవారు? తినేవాళ్ళం సార్. దోశలకి వాటికి వీటికి వినియోగించుకునే వాళ్ళు. అమ్మ, మీకు ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు? మంచిగానే ఉందండి, ఆనందంగానే ఉంది మాకు. ఎప్పుడు ఏ కార్డు అయినా ఎక్కడైనా పోస్తారండి బియ్యం? పోస్తారా? ఏ షాప్లో అయినా పోస్తారు? ఏ షాప్లో అయినా పోస్తారు. పోర్టబిలిటీ ఉంటుంది. ఎక్కడ రేషన్ షాప్లో అయినా మీరు తీసుకోవచ్చు. సరే సార్. అది ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆ బియ్యాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క రేషన్ షాప్లో కూడా తెల్లవారుజాము నుంచి సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డులు కావచ్చు, అన్నపూర్ణ కార్డులు కావచ్చు, ఆహార భద్రత కార్డులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఆయా కేటగిరీల ప్రకారం అయితే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు ఉంటే రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 6 కేజీల చొప్పున పంపిణీ చేస్తారు. అన్నపూర్ణ కార్డులకు 10 కేజీల చొప్పున అటు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అంత్యోదయ కార్డులు ఉంటే ఒక్కో సభ్యుడికి 30 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ఆ డీలర్ కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాసెస్ని అంతా కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం డీలర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
సార్ ఎన్ని రోజులు రేషన్ పంపిణీ కొనసాగుతుంది? సార్ 15 days దాకా అవుతుంది సార్. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సాయంత్రం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు తీస్తాం సార్. సన్న బియ్యం పోస్తున్నాం ఈ నెల నుంచి. అవి తీసుకెళ్ళమని మేము ప్రజలను కోరుకుంటున్నాం. ప్రజలు ఎక్కువగా సంతోషిస్తారని కూడా మేము కూడా అనుకుంటున్నాం. అంతే. అంటే గతంలో లావు బియ్యం వచ్చేవారు పంపిణీ చేసేటప్పుడు చాలా తక్కువ మందే వచ్చేవారా? ఈసారి పొద్దున్నే ఫ్లోటింగ్ పెరిగినట్టు? అట్లేం లేదు సార్. అప్పుడు కూడా ఇదే ఫ్లోటింగ్. ఏ బియ్యమైనా వాడు దోశలకో దేనికో వాడుకొని తింటారు. ఇందులో దీంట్లో ఏమీ లేదు, లావాదేవీలు అయితే ఏమీ లేవు. వాళ్ళు అన్నీ తింటున్నారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ కూర్చొని పోసేటోళ్ళం అని మేము 2-3 నడితే మేమే తింటున్నామండి అని చెప్పారు. మేము ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఇప్పుడైతే ఎవరికి అవకాశం వాళ్ళే తింటారని మేము ఆశిస్తున్నాం. తినమని కూడా చెప్తున్నాం. మీ రేషన్ దుకాణం పరిధిలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఒక్క నిమిషం సార్. అంటే అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు, ఆహార భద్రత కార్డులు, ఒక్కొక్క కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు అందాదా? ఆ తర్వాత ఒక్కొక్క కార్డు తరపున ఎంతెంత పంపిణీ చేస్తున్నారు బియ్యాన్ని? ఎస్, మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం, ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ఉదయం నుంచే కూడా లబ్ధిదారులు క్యూ కడుతున్నారు రేషన్ దుకాణాల వద్దకైతే. ఆ POS ఆ పాయింట్స్లో కూడా పూర్తి స్థాయిలో మెన్షన్ చేస్తున్నారు ఎవరెవరు లబ్ధిదారులు. AFSC 175 ఉన్నాయి సార్. దాంట్లో 91 కార్డులు ఉన్నాయి. ఈ FSC మాత్రం ఉన్నాయి 665 ఉన్నాయి సార్. FSC వీటిలో 31 ఉన్నాయి. AFSC అంటేనే 35 కేజీలు. మా ఇయ్యం మామూలుగా మామూలు దానికి కేజీ 16 కూడా ఇస్తాం. ఈయన పోయిన నెల నుంచి కేజీ 16 కూడా ఇస్తాం. అంత్యోదయ కార్డు అనేది నా దగ్గర ఇంతవరకు రాలేదు సార్. దాని మీద ఉన్నాయి కానీ నేను కొత్తగా వచ్చాను సార్. నేను వచ్చి 2 months ఇది 3 months ఫిబ్రవరి నుంచి స్టార్ట్ నాది. మొత్తం పౌర సరఫరాల శాఖ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. అంత్యోదయ కార్డులకు, అన్నపూర్ణ కార్డులకు, ఆహార భద్రత కార్డులకు ఆ కేటగిరీల వారీగా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు కావచ్చు పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తీసుకునే ప్రయత్నం, బియ్యం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా అనిపిస్తుంది? ఒక పండగ వాతావరణం ఈరోజు చౌక దుకాణాల వద్ద నెలకొంది. ఎలాంటి అనుభూతి కలుగుతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ పథకం వస్తుంటే మేము నమ్మలేకపోయినాము. చాలామంది సన్న బియ్యం ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్తుంటే కూడా మేము నమ్మలేకపోయినాం. కానీ ఇది నమ్మలేని నిజం అయిపోయిందండి. ఈ సన్న బియ్యం ఏంటంటే చాలా సంతోషం మాకు. ఎందుకంటే 6 గ్యారెంటీలు లేని కూడా ఇది ఇచ్చిండంటే అన్ని పథకాల కంటే ఈ పథకం బెటర్ అండి. ఎందుకంటే మా పేదలు తినటం అన్నది ఈ ఇంటికి పోయి సంతోషంగా ఉండి ప్రతి రోజు సంతోషపడే పథకం ఇదండి. ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంటారు పేదలు కూడా. కొనుక్కొచ్చుకొని తినాలంటే 70 రూపాయలు 80 రూపాయలు ఉండేది. ఆయన డబ్బులు ఉండకపోయేది ఉండే కాదు. ఈ పథకం వల్ల నట్టట్టు పేదలకు చాలా సంతోషం. అన్ని పథకాల మీద గొప్ప పథకాలు మేము ఉంచుకుంటాను. ఇది కూడా రేవంత్ రెడ్డితో ఒక ప్లాన్తో చేసిండు. రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇవ్వటం, అవి ఇచ్చి సక్సెస్ కావటం, ఆ సన్నబియ్యం కొనటం, కొన్ని మిల్లులు ఆడియటం, ఆడిచ్చి ఇక్కడ పంపించడం అంటే అది చాలా ఇంట్రెస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ పథకం వల్ల పేదలకు చాలా న్యాయం జరుగుతుందని కూడా రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ పెట్టి, వ్యవసాయ శాఖ ఇంట్రెస్ట్ పెట్టి రైతులకు ముందే చెప్పడం వల్ల, రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల కూడా రైతులు నమ్మారు. ఇస్తారని నమ్మకంతో కూడా రైతులు సన్నబియ్యం పండియటం వల్ల కూడా సక్సెస్ అయ్యారు. వాళ్ళు సక్సెస్ అయిన గవర్నమెంట్ మాట నమ్మి సక్సెస్ అయ్యారు. రైతులు కూడా మేము ఒక మాట చెప్పాలి, చాలా సంతోషం. వాళ్ళు రైతులు పండియటం వల్ల మాకు ఇవ్వటం వల్ల కూడా మేము సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ బియ్యం ఇవ్వటం వల్ల అన్ని కుటుంబాలు ఉచితంగా ఇస్తారు కాబట్టి, ఉచితంగా ఇస్తే అన్ని కుటుంబాలు నెల రోజులు సంతోషంగా తింటారు. వాళ్ళు పని చేసుకున్నా చేసుకోలేకున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ బియ్యం, ఇంట్లో బియ్యం ఉంటే ఆ కుటుంబం అన్నిటికీ ధైర్యం అండి. ఏదైనా ఇంట్లో బియ్యం లేకపోతే ఏది ఉన్నా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంట్లో ఈ బియ్యం ఉండటం వల్ల చాలా చాలా సంతోషపడతారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి పథకం మన రాష్ట్రంలో పెట్టడం, మన రాష్ట్రంలో సక్సెస్ కావటం, మా ప్రజల తరఫున మా తరఫున మేము సంతోషం. రేవంత్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ బియ్యాన్ని సక్సెస్ చేయడం తుమ్మలాశ్ర కూడా వంతున్నది. తుమ్మలాశ్ర కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. తుమ్మలాశ్ర ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కాబట్టి రైతులను కూడా చాలా ప్రోత్సహించి ఎప్పటికప్పటికి వాళ్ళు గైడెన్స్ ఇచ్చి సన్న బియ్యం వండియాలని వాళ్ళని బాగా ప్రోత్సహించి చేసినందుకు తుమ్మలాశ్ర కూడా చాలా సంతోషం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మొత్తంగా కుటుంబంలో 4 సభ్యులు ఉంటే బహిరంగ మార్కెట్లో కిలో సన్న బియ్యం 50 రూపాయల మేర పలుకుతుంది. దీంతో 200 రూపాయల భారం ప్రస్తుతం కుటుంబంపై పడుతోంది. కానీ ప్రస్తుతం ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా తమ కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి నిరుపేదలంతా కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే చౌక దుకాణాల వద్దకు సన్న బియ్యం కోసం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల చౌక దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఇలా కడుపు నింపే ఉచిత సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం అయితే ఆనందదాయకం అని చెప్తున్నారు అటు నిరుపేదలు. ఇది వీళ్ళ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.